నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నటువంటి భాష పైన ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. మరి వీటి గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ పావని గౌడ్ మనతో ఉన్నారు. ఒక్కసారి ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉపయోగిస్తున్నటువంటి భాష పైన ముఖ్యంగా మీ పార్టీ నుంచి ఎక్కువ విమర్శలు చేస్తూ ఉన్నారు. మొన్న హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది, కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భాష పైన ఆయన ఎక్కువ వ్యతిరేకిస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. అంటే ఏ కోణంలో? గతంలో కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడింది సంస్కృతం కాదు, వాళ్ళు కూడా ఇలాంటి భాష మాట్లాడారు అనేది కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పుడు అటాకింగ్ కనిపిస్తూ ఉంది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు? ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే పదజాలాన్ని వాడినరో అది వేరు. అప్పుడున్న మూమెంట్ వేరు, అప్పుడున్న వ్యవస్థ వేరు, అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. కానీ ఇప్పుడు అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోడు, తెలంగాణకే సంబంధం లేనోడు, చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి, ఆంధ్ర తొత్తుల చెప్పులు మోసుకుంటా ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించిండ్రో వాళ్ళ కోసం ఊడిగం చేస్తున్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి బూతు పితామహుడిగా పేరుగా గాంచుతున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలం నుంచి బూతులు తప్ప ఆయన నోటి నుంచి నీతి వాక్యాలు ఎప్పుడు రాలేదు. అప్పుడప్పుడు నీతి వాక్యాలు వస్తాయి, సుభాషితాలు వస్తాయి, వాటిని మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి, అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలను ఎన్నో ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. 6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు. అవన్నిటినీ ఎవ్విటిని నెరవేర్చకపోగా ఒక ఫ్రీ బస్సు పెట్టేసి మహిళల అగౌరవపరిచే విధంగా బస్సుల శాతాన్ని పెంచకుండా, ట్రిప్పులను పెంచకుండా మహిళలను ఎంతో అగౌరవపరుచుకుంటా ఇప్పటికీ అధికారం ఏలుతున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నిటినీ అంటే డైవర్ట్ చేయడానికి బూతులతోటి పదజాలాన్ని వాడుతున్నాడు. నిన్న మొన్న ఏదైతే ఉందో జర్నలిస్టు సోదరులను కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బట్టలు కూడా తీసేసి రోడ్ల మీద తీసుకొచ్చి ఉరికిచ్చి దంచుతాడట. ఒక సీఎంలో అంటే సీఎం లెవెల్లో ఉండి ఒక కుర్చీకి గౌరవం అంటే ఆ కుర్చీలో ఉన్న అనే స్థానాన్ని మర్చిపోయి కనకపు సింహాసనం మీద సునకాన్ని కూసుండబెడితే బూడిదెల్లేమంటది అన్నట్టుగా ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి అనేటాయనే ఆ సీఎం సిట్టు కూడా గౌరవం ఇవ్వకుండా జర్నలిస్టులని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఇస్తా అన్న హామీలను నెరవేర్చకపోతేనే కదా ప్రజలు ఆగ్రహానికి గురై బయటకు వచ్చి నిన్ను నానా బూతులు తిడుతున్నది. నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత ఎవరు తిడతారు బూతులు నిన్ను? ఆయనే బూతు పితామహుడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ జాతి పితామహుడు కేసీఆర్ గారు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆయన అధికారంలోకి వచ్చి బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్గా బూతు పితామహుడుగా మిగిలిపోతున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. సరే, మీరన్నట్టు రేవంత్ రెడ్డి గారు సీఎం సీటుకి కనీసం వాల్యూ లేకుండా ఇష్టానురీతిగా మాట్లాడుతున్నాడు అనేది మీ వర్షను. ఓకే, పక్కన పెట్టేద్దాం. ఇదే మీ పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా వాళ్ళ నాన్నగారు దాదాపుగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. సో వీళ్ళకంటే వాళ్ళకే బాగా తెలుసు ఆ కుర్చీ యొక్క విలువ ఏంటో. అలాంటి కేటీఆర్ గారు కనీసం రేవంత్ రెడ్డి గారు సీఎం అనే విషయాన్ని కూడా మర్చిపోయి నిన్న మీడియా ముందుకు వచ్చి ఆయన కూడా తెల్లవారుజామున 5 గంటలకి నువ్వు మై హోమ్ బూజాకి ఎందుకు వెళ్తావు అని ఏదో కొంచెం వ్యక్తిగతంగా అటాక్ చేశారు అనిపించింది. సో మరి దానికేమంటారు? ఇప్పుడు వ్యక్తిగతంగా అటాకింగ్ మొదలుపెట్టింది అధికారంలోకి రాకముందు నుంచి కేటీఆర్ గారిని కానివ్వండి, కేసీఆర్ గారిని కానివ్వండి, హరీష్ రావు గారిని కానివ్వండి, సంతోష్ గారిని కానివ్వండి, కవితక్కని కానివ్వండి, మిగతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను కానివ్వండి, ప్రతి ఒక్కరిని చిన్నపిల్లలు అని చూడకుండా బాడీ షేమింగ్ చేసింది రేవంత్ రెడ్డి అనేటోడు. నువ్వు చెప్పిన విద్యనే కదా నీరజాక్ష, ఇప్పుడు అది నీ మీద ప్రయోగించబడుతుంది. నువ్వు యథా రాజా తదా ప్రజ, నువ్వు ఎట్లుంటే మేము అట్లుంటాము, నువ్వు ఏ విధంగా మాట్లాడితే, నువ్వు ఎలాంటి పదజాలం వాడితే అది మేము వాడతాము. కానీ మా లిమిట్స్లో మేము ఉంటున్నాము. క్రమశిక్షణకు మారు పేరు కేసీఆర్ గారు. ఆయన ఇప్పుడు క్రమశిక్షణ నేర్పించండి కాబట్టి మేము హద్దులు మీరకుండా మాట్లాడుతున్నాం. ఇంకా హద్దులలో ఉండే అస్సలే మీరలేదు. ఎందుకంటే ఆయన ఒక తెలంగాణ సీఎం.
ఒక గృహిణికి భర్త, ఒక తండ్రికి ఒక కూతురికి ఒక తండ్రి, మరి ఇప్పుడు ఈ హద్దులు మీరినట్టు మీకు అనిపించట్లేదు? ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఒక గృహిణికి భర్త, ఐటీ మినిస్టరు, దేశంలోనే నెంబర్ 1 గా ఐటీ స్థానాన్ని హైదరాబాద్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా తీసుకొచ్చిన ఐటీ మినిస్టరు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి చావు నోట్లో తలపెట్టి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుండి నడిపించి యుద్ధం చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఆయనే. లాగుళ్ళల్లో తొండలు జొర్ర కొడతా ఏం భాష అది? నువ్వా మేమా మొదలుపెట్టింది? ఎవరు మొదలుపెట్టింది? స్ట్రెచ్చర్ అంటారు, ఇంకేంటిది మార్చురీ అంటారు. ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు? లిమిట్స్ క్రాస్ అవుతున్నావు, క్రాస్ అయిపోయినావు ఆల్రెడీ. అదే మేము వాడుతున్నాము. దీంట్లో అసలు తప్పే లేదు. ఆయనని ఇంకా ఇంకా కూడా దిగజారి మాట్లాడాలి, కానీ మేము దిగజారి మాట్లాడలేకపోతున్నాం ఇంకా. ఎస్, ఇప్పుడు తెలంగాణలో ఏదైనా హాట్ టాపిక్గా నిలుస్తుంది అంటే నిన్నటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక అంశం చాలా హాట్ టాపిక్గా కనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్ని అరెస్టులు కూడా చేయడం జరిగింది. మరి దీన్ని ప్రతిపక్ష పార్టీగా మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? అసలు అంటే ప్రశ్నిస్తామని అధికారంలోకి వచ్చిండ్రు, ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోయి అరెస్టుల పర్వాన్ని ముందట పెడుతున్నాడు. ప్రతి ఒక్కరిని, ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్ని, అశోక్ నగర్ల నిరుద్యోగులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు, రైతన్నలను లగచెర్ల నుంచి వెళ్ళి రైతన్నలను అరెస్టు చేసి జైల్లో పెట్టిండు. ఎక్కడ నువ్వు జైల్లో పెట్టింది? ఎవరిని నువ్వు అరెస్టులు చేయండి? ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను అరెస్టు చేసి జైళ్ళలో పెడుతున్నావు. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నాడు. రేపు అంటే ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు అరెస్ట్ అంటే ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తాడు, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నాడు. రేపు ఆయన పక్షాన అంటే ఆయన పార్టీ నుంచి ఎవరైనా ప్రశ్నిస్తే కూడా అరెస్ట్ చేస్తాడు. ఆయన ఒక్కడే మిగిలిపోతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తే ఇంకా జైలు సరిపోవు. అసలు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలకు తట్టుకోలేకనే ఈ అరెస్టుల పర్వాన్ని ముందట పెట్టిండు. అంటే అరెస్టులు చేసి భయపెట్టి ఏదో చేయాలని చూస్తున్నాడు. అంటే భయపెడితే భయపడతారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు? పోరాట పటిమ ఉన్నోళ్ళు, పోరాటాన్ని ఎత్తుకున్నోళ్ళు, పోరాటంతో తెలంగాణను సాధించుకున్నోళ్ళు, వాళ్ళని అరెస్టులు చేయడం వల్ల ఇక్కడితోటి ఆ సమస్య సమసిపోతుంది అనుకోవడం ఆయన మూర్ఖపు చర్య. అండ్ మీరు ఇందాక మాట్లాడినట్టు అశోక్ నగర్కి సంబంధించిన నిరుద్యోగుల అంశం గురించి మీరు మాట్లాడడం జరిగింది. ఆ రోజు నిరుద్యోగులు సచివాలయాన్ని కూడా ముట్టడించడం జరిగింది. అశోక్ నగర్లో వాళ్ళపైన లాఠీ చార్జీలు కూడా జరిగినాయి. అసలు ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు కనీసం మాకు మద్దతు కూడా ఇవ్వలేదు అనే కొన్ని ప్రశ్నలు కూడా వచ్చినాయి. బీజేపీ వాళ్ళు అంటారా ఏదైతే డే 1 నుంచి ఆ ఉద్యమం స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి మేము ఉన్నాం, అసలు బీఆర్ఎస్ వాళ్ళు లాస్ట్ మినిట్లో వచ్చి ఇలా జే అనేసారు, మామ అనిపించేసారు, వెళ్ళిపోయారు అనేది కూడా వినిపించింది. మరి దీన్ని ఎలా చూస్తున్నారు? అసలు ఏదైతే మీరు బీజేపీ ముందటుండి నిరుద్యోగులను అజ్జేసింది అనేసి ఇప్పుడు ప్రశ్నేసిండ్రో, నాకు బీజేపీ దేనికి ముందటున్నదండి? తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పడడానికి ముందటున్నదా? లేకపోతే రాష్ట్రం ఏర్పడ్డాక మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి ముందటున్నదా? లేకపోతే బడ్జెట్లో ఏమన్నా రూపాయి ఇవ్వడానికి ముందటున్నదా? వాళ్ళు వచ్చి ఏదో వత్తాసు పాడతాం మేము ఉన్నాం అని చెప్పడం తప్ప ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ నిరుద్యోగులకు కానీ దేశ నిరుద్యోగులకు కానీ బీజేపీ చేసింది ఏమన్నా ఉన్నదా? శూన్యం తప్ప. 1,00,000కు పైచిలకు ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, చేసింది చెప్పుకోలేంది మేము. ప్రతి ఒక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది 10 ఏళ్లలో మా బాపు కేసీఆర్ గారు. మేమిచ్చిన ఉద్యోగాలను మేము అంటే చెప్తే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, చెప్పలేదు, చేసింది చెప్పుకోలేకనే మేము ఓడిపోవడం జరిగింది. 1,00,000కు పైచిలుకు దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది బాపు కేసీఆర్ గారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 50,000 ఉద్యోగాలు మేమిచ్చినాం అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పుకుంటున్నదో ఆ 50,000 ఉద్యోగాలు ఇచ్చింది కూడా మా బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారు. ఇంకొకటి నిరుద్యోగుల పక్షాన కానీ, హైదరాబాదితుల పక్షాన కానీ, మూసీ నదిల వాళ్ళ దగ్గర పక్షాన కానీ, రైతుల పక్షాన కానీ, నేతన్నల పక్షాన కానీ, తెలంగాణ రాష్ట్ర సమాజం పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన కొట్లాడుతున్నది ఆది నుంచి. అధికారంలో ఉన్న, అధికారం కోల్పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి సైన్యం. అండ్ బీజేపీ వాళ్ళని కేవలం బీఆర్ఎస్ వాళ్ళు కెమెరాల ముందు మాత్రమే విమర్శిస్తారు తప్పితే వాస్తవానికి బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ వాళ్ళు పనిచేస్తారు. దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. బీజేపీకి బీ టీము బడే బాయి చోటే బాయి అన్న రేవంత్ రెడ్డి, బీజేపీకి బీ టీము రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనేటైనా రేపు ఆయన సీటు ఊడవీకితే కాంగ్రెస్ వాళ్ళు పోయేది బీజేపీ పార్టీకి. నేను ఆర్ఎస్ఎస్ వాదినన్నాడు,
నేను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి వచ్చినోன்னு అనేసి చెప్పుకుంటున్నాడు. ఎందుకు చెప్పుకుంటున్నాడు? రేపు నన్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లకున్నా నా సీటు ఊడవీక్తారు, నేను ఒక ఉద్యమకారుణ్ణి కాకపోతేని, ఫక్తు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బిడ్డను కాకపోతేని ఎప్పటికైనా నా సీటుకు ఎసరస్తుందనే బీ టీముగా బీజేపీని పెట్టుకున్నది రేవంత్ రెడ్డి అనేటోడు. బీజేపీకి బీ టీము కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, మా బీఆర్ఎస్ కాదు, ఇప్పటికీ కాదు, ఎప్పటికీ చెప్తున్నాము. బీజేపీ అనేది దేశానికే కాదు, తెలంగాణకే కాదు, దేశానికి కూడా దరిద్రం. అది చెప్పబోయేది బీజేపీని వ్యతిరేకించింది, బీజేపీ మీద యుద్ధం చేసింది కేసీఆర్ గారు. ముందు నుంచెల్లి బీజేపీ వ్యవస్థలను అది సృష్టిస్తున్న అలజడిని కానీ, మత విద్వేషాలను కానీ, మారణ కాండాలు కానీ ఏదైతే అది ఉందో వాటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడింది కేసీఆర్ గారు. ఆ కొట్లాట వల్లనే ఆయన బీజేపీకి అడ్డొస్తున్నాడు, రేపు మా భవిష్యత్తుకు ముప్పు రాబోతున్నది అనేసి, ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ నుంచి వెళ్ళి ముప్పు రాబోతున్నది అనేసి కాంగ్రెస్ తోటి చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఓడించడం జరిగింది. అండ్ పార్టీ ఫిరాయింపుల సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో మీ అధినేత ఒక రకంగా వెనకాల నుంచి ఒక చక్రం తిప్పబోతున్నారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. ఆ చక్రం తిప్పడంతో ఆల్ ఆఫ్ సడన్ గా తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాయని, ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది కూడా బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా మీ కవితక్క కూడా ఎక్కడో రెడీగా ఉన్నారు నామినేషన్ అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారు ఎలక్షన్స్ కోసము. ప్రతి బీఆర్ఎస్ బిడ్డ, తెలంగాణ బిడ్డలందరూ ఉప ఎన్నికలు రావాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే 14 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అధికారంలోకి వచ్చిన తర్వాత పంటలు ఎండబెట్టిండు, నీళ్లు మాయమైపోయినాయి, కరెంటు బంద్ అవుతుంది, ఎరువులు బంద్ అవుతున్నాయి, రైతుకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రైతు బంధు అదే రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు, అది మాయమైపోయింది. రైతులు ఆత్మహత్యల సైడ్ పోతున్నారు, అన్నదాతలు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ చూడలేకనే ప్రతి ఒక్కరు కూడా ఉప ఎన్నికలు రావాలనుకుంటున్నారు. అంటే ఒక యోగి మౌనము ప్రళయం లాంటిది. ఆ మౌనాన్ని కేసీఆర్ గారు ఎందుకు వహిస్తున్నారు, ఆయన ఏం చేయబోతున్నారు అనేది రేపు రాబోయే రోజులలో మీరు అందరు చూడబోతున్నారు. అంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వదిలి ప్రజల్లోకి రాబోతున్నారని చెప్తున్నారా? ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు. అది ఫామ్ హౌస్ కాదు, ఫార్మర్ హౌస్, రైతు హౌస్. అది ఆయన వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్నారు. పంటలకు ఏవైతే పురుగులు పట్టినాయో వాటిని అన్నిటినీ ఏరి పారేస్తున్నారు. రేపు ఈ తెలంగాణ రాష్ట్రానికి జలగల్లాగా పురుగుల్లాగా పట్టిన ఈ కాంగ్రెస్ బీజేపీని రేపు రూపుమాపబోతున్నాడు కేసీఆర్ గారు. సరే, మీరు ఎలాగో రైతుల టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఇదే రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు రైతులకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వాళ్ళ వాయిస్ బయటికి సోషల్ మీడియా వేదిక మేము చూస్తూనే ఉన్నాం. పక్కన పెట్టేస్తే రైతు బంధు విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఇష్టానుసారంగా దండుకున్నారు. మేము వచ్చాక దాన్ని చెక్ పెట్టాం. ఏదైతే సాగు భూమి ఉందో దానికి మాత్రమే మేము రైతు బంధిస్తున్నాం. ఎంత అమౌంట్ సేవ్ చేస్తున్నామో ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాం, ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకే వదిలేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు ఇవి. సో దీన్ని ఎలా చూస్తున్నారు? కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతులు అనేది రోడ్ల మీదకి రావద్దు, ఆకలి చావులు కావద్దు అనేసి అప్పుడు కూడా రైతు బంధు పథకాన్ని ఎక్కడ ఆపకుండా వేసింది కేసీఆర్ గారు. ఆల్రెడీ బ్యాంకులల్లో జమ చేసిన డబ్బులను కూడా వేయకుండా రైతు బంధు పైసలను ఎగ్గొట్టింది కాంగ్రెస్ వాళ్ళు. రైతు బంధు అన్ని ఎకరాలలోకి ఇస్తాము, కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తాడు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పంటలకు ఇస్తా అని చెప్పినోడేవాడు? రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు ఎలక్షన్లల్లో? కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతులను అజ్జేస్తాడు, ఇజ్జేస్తాడు, మేము వచ్చిన తర్వాత రైతు బంధును బంధు పెడతాము, ఏదైతే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నోళ్ళకే ఇస్తామని చెప్పిండ్రా? చెప్పలేదు కదా. ప్రతి ఒక్కరికి ఇస్తాము, 2 పంటలకే కాదు 3 పంటలకి ఇస్తాము. కేసీఆర్ గారు 10,000 బిచ్చమేస్తాడు, నేను 15,000 ఇస్తా అని చెప్పిండు. అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి పైసలను సేవ్ చేస్తున్నావు? 1,50,000 కోట్ల రూపాయల అప్పులు చేసి 30-40 సార్లకు ఢిల్లీకి పోకుండా ఢిల్లీకి కప్పాని గడుతున్నావు. కానీ రైతులకు రైతు బంధు వేస్తలేవు. ఎవరి సేవ్ చేసినావు? 10 ఎకరాలున్న రైతుకు పెట్టుబడి సాయం ఎంత కావాలి? 2 ఎకరాలున్న రైతుకు పెట్టుబడి సాయం ఎంత కావాలి? కేసీఆర్ గారు ఆలోచించిండు. ఏం ఆలోచించిండు? 1 గుంట కూడా జాగ లేకుండా సాగు కావాలి తెలంగాణలో. అన్నపూర్ణ దేశంలో తెలంగాణ నెంబర్ 1 వ్యవసాయంలో అని చూపించాలనే దృక్పథంతో రైతులకు పెట్టుబడి సాయాన్ని ఇచ్చిండు. ఈయన పెట్టుబడి సాయాన్ని బంద్ పెట్టి, నీళ్లను బంద్ పెట్టి రైతును ఆత్మహత్యలకు పురిగొలుపుతున్నాడు. ఇప్పుడు రైతు బంధు బంద్ అయింది, పంట పెట్టుబడి సాయం లేదు. ప్రతి ఒక్కరు మళ్ళీ ఎక్కడికి పోతున్నారండి?
పుస్తెల్తాళ్ళు బంగారాలు కుదబెట్టుకొని షాపులల్లా అక్కడిక్కడ వడ్డీ వ్యాపారుల దగ్గర మళ్ళీ వడ్డీలకు తెచ్చుకుంటున్నారు. నువ్వు రైతు బంధు పెట్టడం వల్ల ఎవరికి ఒరుగుతుంది? ఎవరు అన్యాయం అయిపోతున్నారు? ఎవరు ఒరుగుతున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడికి ఎన్ని ఎకరాలు ఉన్నది తెలుసు కదా, మరి అప్పుడెందుకు రేవంత్ రెడ్డి నాకు ఈ రైతు బంధు వద్దు పేద రైతుకి ఇస్తా అని చెప్పలేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకద్దు పేద రైతుకి ఇస్తా అని చెప్పలేదు? ఏమన్నా అంటే మల్లారెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి అని పూచిగా చూపించిండు. మరి పోషన్న మల్లన్న ఎల్లన్న పంటలు మొత్తం ఎండిపోతున్నాయి కదా, మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఇప్పుడు? ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఏవి మనీ పైసలు సేవ్ చేయట్లేదు. అంటే కేసీఆర్ గారు పద్దులు వ్యవసాయానికి ఇది, నీటికి ఇది, విద్యుత్కి ఇది, అన్ని లెక్కలతో సహా నెల ఈరోజు రాత్రి వరకు కూడా ఆయన లెక్కలు చేపించి లెక్కలు కూర్చుండబెట్టుకొని ప్రతి ఒక్క వర్గాన్ని అంటే మంత్రులను కూర్చుండబెట్టుకొని ఈ నెల గివిళ్ళకి గిది ఇవ్వాలి, ఈ నెల గవళ్ళకి గది ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఏమన్నా ప్లాన్ నడుస్తుందా? ఏదన్నా జరుగుతుందా? అసలు పాలన జరుగుతుందా తెలంగాణలో? ఇదేమన్నా పాలన అంటారా? ప్రజా పాలన అన్నావు కదా, ప్రజలను చంపడమే నీ పాలననా? రైతులను చంపడమే నీ పాలననా? నేతలను చంపడమే నీ పాలననా? 60 ఏళ్ళల్లా ఎట్లా అరిగోస పడ్డమో నీళ్ల కోసం కరెంటు కోసము ఈ 14 నెలలల్లా అదే అరిగోసను మళ్ళా రేవంత్ రెడ్డి అనేటోడు తీసుకొచ్చిండు. మార్పు తీసుకొస్తా అని చెప్పిండు, ఇదే మార్పు తీసుకొని వచ్చిండు. ఇప్పుడు నేను వస్తుంటే హైదరాబాద్లో నీటి ట్యాంకర్లు మొత్తం రోడ్ల మీద పోతున్నాయి. 10 ఏళ్ళల్లో ఒక్కడన్నా ట్యాంకర్ తోటి నీళ్లు ఓపించుకున్నారు ఎవరన్నా? నీళ్ళు ఎట్లా మాయమైనాయి కేసీఆర్ పోతే? కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, కూలింది, వంగింది, కొట్టుకపోయింది, పనికే రాదు అని చెప్పారు. మళ్ళా నిన్నటికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారు? బ్యారేజీలు సేఫ్ ఉన్నాయి అని వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎవరు దొంగలు, ఎవరు లంగలు, ఎవరు అధికారంలోకి రావడానికి దొంగ ముచ్చట్లు లంగ ముచ్చట్లు చెప్పిండ్రు? అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దొంగ ముచ్చట్లు లంగ ముచ్చట్లు చెప్పుకుంటే కేసీఆర్ అత్తలేడు, కేసీఆర్ ఓతలేడు, కేసీఆర్ వంగుతలేడు. గివా ముచ్చట్లు? కేసీఆర్ వస్తారు రారు? 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఒక్క ప్రతిపక్ష నాయకుడు వస్తలేడు, జానారెడ్డి వస్తలేడు, బట్టి అత్తలేడు అని ఎప్పుడన్నా అన్నాడా? ఇప్పుడు అత్తలేడేంది? మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుర్రి. ఫస్ట్ కేసీఆర్ వస్తారు, మీరు హామీలను నెరవేర్చుర్రి. ఆడళ్ళకి ఏదో ఇస్తా అన్నారు కదా 2500 అవి ఇయ్యండ్రి, 1,00,000 తులం బంగారం ఇస్తా అన్నారు అవి ఇయ్యి. కేసీఆర్ కిట్టు దగ్గర నుంచి మొదలు పెడితే ముసలిళ్లకు 4,000 పెన్షన్ల దాకా బంద్ పెట్టిండి. ఇప్పుడు 4,000 పెన్షన్లు ఇచ్చింది లేదు, కేసీఆర్ కిట్ ఇచ్చింది లేదు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చింది లేదు. మళ్ళా బాలింతలు రక్తహీనతతోటి చనిపోయే కాలాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అనేటోడు. ఎట్లుండే తెలంగాణ ఎట్లా చేసిండు కేసీఆర్, మళ్ళీ ఎట్లున్న తెలంగాణను ఏ విధంగా నాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు చూస్తున్నాం కదా. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలు ముఖ్యంగా ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కేవలం ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు తప్పితే, అంటే ప్రజలు ఎక్కడ మర్చిపోతారని విమర్శిస్తున్నారు తప్పితే వాళ్ళు వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలంతా సంతోషంగానే ఉన్నారు అనేది చాలా సార్లు వినిపించిన మాట ఇది. మరి మీరేమో వాళ్ళు సంతోషంగా లేరని మీరు మాట్లాడుతూ ఉంటారు. మొన్నటికి మొన్న ఎక్కడ అంటే మెట్టిపల్లి దగ్గరికి పోయినా. మెట్టిపల్లి దగ్గరికి పోతే ఒక పసుపు రైతు పసుపు ఎండ పోసుకొని కూర్చున్నాడు. ఉడకబెడుతున్నారు, పసుపుని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. ఎన్ని ఎకరాలల్లో పెట్టినవే అని అడిగిన. 7 ఎకరాలల్లో పెట్టినా బిడ్డ అని చెప్పిండు. మరి పసుపు బోర్డు వచ్చిందట కదా, మరి పసుపుకు మంచిగా మద్దతు ధర వస్తుందా ఏంది కథ అని అంటే, పసుపుకు మద్దతు లేదు బిడ్డ, బోర్డులల్లో పైసలు లేవు, అంత డాల్బోలు ముచ్చట్లు. ఏ పార్టీలు ఉంటివే నువ్వు అని అడిగిన. కాంగ్రెస్ పార్టీలు ఉన్న బిడ్డ, పుట్టినప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాది అని చెప్పిండు. మధ్యలో వచ్చిన కాంగ్రెస్ అయితే కాదు కదా అన్న. మధ్యలో వచ్చింది కాదు బిడ్డ, రేవంత్ రెడ్డిది కాదు, మన గుంపు మేస్త్రిది కాదు అని అన్నాడు. మరి ఎట్లున్నదే అంటే, బిడ్డ కండు వేసుకొని ఊరంతా తిరిగినా, మా మండలం మొత్తం తిరిగినా, ఓట్లేరు అని. ఇప్పుడు గెలిచిన తర్వాత ఊళ్ళోకి పోతే థూ అని ఉంచుతారు నన్ను. ఓట్లేమన్నావు కదరా, రైతు బంధు ఏదిరా వారి, నీళ్ళత్తలేవురా వారి అని పొట్టు తిడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితే ఆ విధంగా ఉన్నది. ప్రజలు ఎవరు సంతోషంగా ఉన్నారు? ఏ వర్గం సంతోషంగా ఉన్నారు? లగచర్ల లంబాడి రైతులు సంతోషంగా ఉన్నారా? కొడంగళ్ళ రైతులు సంతోషంగా ఉన్నారా? కొడంగళ్ళ గిరిజన బిడ్డలు సంతోషంగా ఉన్నారా? గురుకులాలలో చదువుకుంటున్న గిరిజన బీసీ బిడ్డలు అందరు కలిసి సంతోషంగా ఉంటున్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఏ వర్గం సంతోషపెట్టినా ఉన్నారు? నిరుద్యోగులను సంతోషపెట్టినవా? రైతన్నను సంతోషపెట్టినవా? నేతన్నను సంతోషపెట్టినవా? ముదిరా సోదరులను సంతోషపెట్టినవా? మా గొల్లకుర్మ యాదవ సోదరులను సంతోషపెట్టినవా? గొల్లకుర్మ సోదరులకు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలోనే 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు కూడా గొర్రెలు లేవు. శాప పిల్లలు పోస్తా అని చెప్పిండు. చెర్లల్లో నీళ్లు లేవు, శాప పిల్లలు లేవు.
ఎవరిని నువ్వు సంతోషపెట్టింది? రజకులకు నాయి బ్రాహ్మణులకు అవ్విస్తా ఇవ్విస్తా స్టాళ్ళు పెడతా డబ్బాలు పెడతా అని చెప్పినావు. ఏ రజకే నాయి బ్రాహ్మణులకు ఏమి ఇష్టం? ఎవరికి నువ్వు సంతోషపెట్టింది? రెడ్డిలను ముంచితివి, బీసీలను ముంచితివి. నా దళిత సోదరులను దళిత బంధుకు 12 లక్షలు ఇస్తా అని చెప్పినావు. 10 లక్షలు ఇచ్చే దళిత బంధును కూడా మా ఏం చెప్తివి. నువ్వు ఏ దళిత బిడ్డను, ఏ ఎస్టీ బిడ్డను, ఏ గిరిజన బిడ్డను సంతోషపెట్టినావు? ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక ఏడుస్తున్నారు. పోవడానికి, స్కూళ్ళకు పోవడానికి భయపడుతున్నారు. నేను ఓను బిడ్డో సర్కారు దావఖానకు అని మళ్ళీ తీసుకొచ్చిండు. ప్రైవేటు పరం చేసిండు, విద్యను పిరం చేసిండు, వైద్యాన్ని పిరం చేసిండు, ఉద్యోగులను కూడా పిరం చేస్తున్నాడు. ఏం లేదండి, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు 15 నెలలల్లా రేవంత్ రెడ్డి పాలనలో. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ, నీళ్లు మాయమైపోయినాయి నా తెలంగాణలో. ఎస్ఎల్బీసీ విషయంలో ఇప్పటి వరకు కూడా అధికార పార్టీ ఏ విధమైనటువంటి పురోగతిని సాధించలేదు అని ఇక్కడికి వచ్చి అనవసరమైనటువంటి రాజకీయాలు హరీష్ రావు చేస్తున్నాడు అనేది కూడా వినిపిస్తూ ఉంది. మరి ఆ పురోగతి పైన అసలు మీ కామెంట్ ఏంటి? అంటే ఉన్న టెక్నాలజీ అంతా మేము వాడి మా ప్రయత్నాలు మేము చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ప్రజల్ని రెచ్చగొట్టి ఇలాంటి పిచ్చి రాజకీయాలు చేస్తున్నారు అనేది వినిపిస్తున్నటువంటి మాట. ఎవరంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు. ప్రజలను రెచ్చగొట్టింది కాంగ్రెస్ వాళ్ళు. ప్రజలకు అసలు రెచ్చిపోయే విధంగా చేస్తున్నది కూడా కాంగ్రెస్ వాళ్ళు. ఎస్ఎల్బీసీ అనే దరిద్రానికి కారణం కాంగ్రెస్ వాళ్ళు. ఎస్ఎల్బీసీ అనేది అసలు కాని ప్రక్రియ, వద్దు, ఈ సొరంగం వద్దు అని చెప్పింది కేసీఆర్ గారు. దాన్ని అదే కావాలి, అదే చేయాలి, అదే పోవాలి, దాంట్లోకి వెళ్ళే నీళ్లు రావాలని పట్టుబట్టింది కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు అది పెట్టడం వల్ల ఎవరి మీదనో ఒక దాని మీద గ్రడ్జుతోటి నువ్వు అది మొదలు పెట్టినావు. ఎంతమంది ప్రాణాలు అందులో కోల్పోయినరు? నా రాష్ట్ర ప్రజలని కాదు, వాళ్ళు పక్క రాష్ట్ర ప్రజలైనా కూడా మన రాష్ట్ర ఎవరి ప్రాణాలైనా ప్రాణాలే కదా. ఒక కార్మికుడి ప్రాణాలంటే ఏ ప్రాణమైనా ప్రాణమే. ఒక కార్మికుడి ప్రాణానికి నువ్వు అలా పంపించినావు ఎలాంటి సేఫ్టీ వాడకుండా. నీ కోసం నీ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్, కాళేశ్వరం కట్టిండంటారు, నేను ఎస్ఎల్బీసీని మొత్తం అదే చేసి చూపించాలనేసి నీ దానికోసము, నీ సొంత ఎదుగుదల కోసం అది చేసినావు. ఎంతమంది ప్రాణాలు బలైపోయారు, ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కడున్నారో, ఏమైపోయినరో, ఏందో ఇంతవరకు కూడా తెలియదు. కరోనా లాంటి కష్టకాలంలో వేరే రాష్ట్ర ప్రజలను కూడా వాళ్ళు మన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం వచ్చారు, మన బిడ్డలు వాళ్ళు అని చూసుకున్నది కేసీఆర్ గారు. వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళకు పంపించి వాళ్ళ ప్రాణాలను పోగొట్టి వాళ్ళ ప్రాణాల మీద రాజకీయం చేస్తున్నది నువ్వు. ఎస్ఎల్బీసీ కానీ తెలంగాణ రాష్ట్ర దరిద్రానికి కానీ కారణం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి జాప్యం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. మేమిచ్చినాం అంటున్నారు కదా, వాళ్ళు ఇచ్చింది కాదు, మనం అందరం కొట్లాడితే వచ్చింది తెలంగాణ. కేసీఆర్ గారు ముందుండి అందరిని తీసుకొచ్చి రోడ్ల మీద కూసుండబెట్టి ఢిల్లీ మెడలు వంచి సాధించింది నా తెలంగాణ. ఒక మహిళగా మీరు చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ అనేటువంటి విజయశాంతికి హోంశాఖ ఇవ్వబోతున్నారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. సో ఒక మహిళగా మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు మహిళగా గర్వపడుతున్నా, హోంశాఖ ఇస్తున్నారు, గర్వంగా ఫీల్ అవుతా. మీ వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి అదే కొనసాగుతుందని వచ్చా? కొనసాగొచ్చు. మరి కాంగ్రెస్ వేరు కదా. ఇప్పుడు 14 నెలలలో మనం చూస్తున్నాం కదా, హోం మంత్రిగా మన రేవంత్ వర్యులు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఎట్లా కుంటుపడ్డదో మనందరికీ తెలుసు. ఎన్ని హత్యలు కిడ్నాప్లు జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. మరి విజయశాంతి గారికి ఇస్తేనన్నా మహిళల భద్రతకు కానీ శాంతి భద్రతలు కానీ ఎలాంటి జాప్యం చేయకుండా మంచిగా చేస్తారని మేమైతే అనుకుంటున్నాం. మహిళగా గర్వపడుతున్నాం. అండ్ మహిళలకి పెద్దపీఠం వేసాం అనేది మనం మొదటి నుంచి కూడా వింటూనే ఉన్నాము. సో మరి ఈ అంశంతో అది ప్రూవ్ అయిందని వచ్చా? పెద్దపీట అంటే కుర్చీలన్నా లేకపోతే దేన్ని ఏ విధంగా అంటున్నారు? పెద్దపీట అని దేనికి పెద్దపీట అదే దేనికి పెద్దపీట వేసిండ్రు? అధికారంలోకి రావడానికి మా ఓట్ల కోసము మహిళలకు అత్తకు పెంచనచ్చిన కోడన్లకు నెల 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు అత్తా లేదు, నా పత్తా లేదు. బతుకమ్మ అయిపోయింది, బతుకమ్మకు చీరలు ఇచ్చింది లేదు. శాసనసభ సాక్షిగా చేనేత చీరలు 2 చీరలు ఇచ్చినా అనేసి అబద్ధాలు చెప్పిండు. ఎవరికి ఏ విధమైన పెద్దపీట వేసింది లేదు. మా మహిళలకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు. మా పొదుపు సంఘాలల్లో పావుల వడ్డీలు ఇచ్చింది కూడా లేదు ఇప్పటి వరకు. ఇదే బతుకమ్మ చీరల విషయంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది మహిళలు ఓపెన్ గా కెమెరాల ముందు ఇలా చూపించారు.
కేసీఆర్ సార్ ఇదే చీరని నీ బిడ్డ కవిత కట్టుకుంటదేమో అడగండి అని కెమెరాల ముందు చూపించారు. ఇప్పుడు బతుకమ్మ చీరలను ఆ విధంగా చూపించిండ్రు కదా, అదే బతుకమ్మ చీరలు కూడా వస్తలేవని ఇప్పుడు మహిళలు అడుగుతున్నారు. అది పుట్టింటి సారే, మషంత పేగిచ్చినా కూడా పుట్టింటి సారెను ఎవరైనా విలువ తెలిసిన వాళ్ళు గుండెలకు హత్తుకుంటారు. ఆ విలువ తెలియని వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు చేసిన దుష్ప్రచారం, అది తప్ప ఏమీ లేదు. ఇప్పటి వరకు మరి రేవంత్ రెడ్డి అనేటోడు ఆ చీరలనే ఎందుకు ఇస్తలేడు? అది కూడా గతి లేదు కదా, మరి ఎందుకు ఇస్తలేడు? ఇచ్చినా అని చెప్తున్నాడు కదా, ఎవరికి ఇచ్చిండు? వాళ్ళ ఇంటోళ్ళకి ఇచ్చిండా, ఇంటెన్నుకోళ్ళకి ఇచ్చిండా, ఇంటి ముందటోళ్ళకి ఇచ్చిండా? ఎందుకు ఈ తప్పుడు పనులు, ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు? కేసీఆర్ గారి కిట్టు నుంచి మొదలు పెడితే వృద్ధాప్య పెన్షన్ల వరకు సక్రమంగా రావట్లేదు. ఎవరికి కూడా సంతోషంగా లేరు. ఏ వర్గాన్ని కూడా సంతోష పెట్టలేదు రేవంత్ రెడ్డి అనేటోడు. అన్ని వర్గాలను నాశనం చేస్తూ తెలంగాణ నాశనమే పరమావధిగా పరిపాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ 14 నెలల పాలనల 1,50,000 కోట్ల పైచిలుకు అప్పులు చేసి ఎవ్వరికి కూడా సంక్షేమ పథకాలను ఇయ్యని దరిద్రపు కొట్టి పార్టీ పాలన ఏదన్నా ఉన్నది అనంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క పౌరుడు, తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా యుద్ధం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తోటి. రేపు రాబోయే రోజులల్లా ఏ ఎలక్షన్లు వచ్చినా, అది ఉప ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలు కానీ కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ముఖ్యంగా. సో నిన్నటి నుంచి తెలంగాణలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, ఆయన కేటీఆర్ భేటీ. ఈ భేటీ వెనకాల చాలా వినిపిస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు కూడా ఆయన కేసీఆర్ని, కేటీఆర్ని ఇష్టం వచ్చినట్టు పదజాలంతో వాడినటువంటి ఆయన్ని తీసుకొచ్చి ఈరోజు పక్కన పెట్టుకున్నారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. అసలు ఈ భేటీ వెనకాల ఏంటి రీజను, ఆయన్ని మళ్ళీ పార్టీలో కలుపుకోబోతున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అది మూర్ఖులు చేసే మూర్ఖపు వ్యాఖ్యలు తప్ప దానిలో నిజాలు లేవు. ఆయన దగ్గరికి ఆయనను మేము పిలిపించుకోలేదు. మా ల్యాబీలోకి ఆయన వచ్చి మా అపాయింట్మెంట్, మా నాయకుల అపాయింట్మెంట్ కావాలని వచ్చి కోరడం జరిగింది, కూర్చోవడం జరిగింది. మాతో పాటుగా, మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో పాటుగా బీజేపీ వాళ్ళని కలిసిండు, ఎంఐఎం వాళ్ళని కూడా కలిసిండు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా పార్టీ కండువాలను మార్చి తిరిగే బుద్ధి ఉన్నోడు తీన్మార్ మల్లిగాడ నెటోడు. వాని మాటలకు, వాడు చేసే విధానాలకు ఎవ్వరూ నమ్మరు. ఆయన ఏదో బీసీ రాగం ఎత్తుకొని నేను ముందటికి పోవాలి, రేవంత్ రెడ్డి సీఎం కాంగలేంది నేనెందుకు కావద్దు అనేసి పగటి కలలు అంటున్నాడు. ఒక బీసీ బిడ్డగా నేను ఒకటి అడుగుతున్నా తీన్మార్ మల్లయ్య అనేటైనను, బహుజన వాదినన్నావు, అంగిలాగు సిద్ధాంతం అన్నావు. బహుజనులకు ఎంతమంది బహుజనులకు నువ్వు సపోర్ట్ చేసినావు? ఎంతమంది బహుజనులకు చదువునిప్పించినావు? అంగిలాగు సిద్ధాంతం అన్నావు కదా. ఏ పేదింటి ఆడబిడ్డల పెళ్లికి నువ్వు సహాయపడ్డావు? ఏ బీసీల కోసం నువ్వు యుద్ధం చేసినావు? ఇప్పుడు నీ కోసము, నీ స్వార్థం కోసము బీసీల రాగాన్ని ముందట పెట్టుకొని, ముందెత్తుకొని నేను ముందటికి పోవాలి, నేను కూడా సీఎం కావాలి అనుకుంటున్నాడు. పగటి కలలు అంటున్నాడు. ఒక బీసీగా నువ్వు ఇప్పటి వరకు చేసిన అన్యాయము, అక్రమము, నీ కోసం నువ్వు నిర్మించుకున్న ఏదైతే ఉన్నదో దాన్ని కూలగొట్టుకొని ఇప్పటికైనా ఒక శుద్ధి చేసుకొని, ఒక గంగా స్నానం చేసి బయటికి వచ్చి నేను నిజంగా బీసీని, నేను బీసీ వాదిని, నేను బీసీల కోసమే కొట్లాడతా అని చెప్పు. బీసీలకు ఇన్ని రోజులు చేసిన క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి, రేవంత్ రెడ్డి పరిపాలన రావడానికి ఎంత విధాలుగా, ఎన్ని రకాలుగా కేసీఆర్ గారిని అవమానపరిచిండో, అవహేళన చేసిండో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. అట్లాంటి మా దగ్గర తీసుకొచ్చి మా దానిలో కూర్చుండబెట్టుకుంటాం అనుకోవడం అది మూర్ఖపు చర్య. మా దగ్గరికి మేము రానియము, ఏదో పట్టుకొని వచ్చిండు బీసీలది, అంతే తప్ప ఏం లేదు. సరే, మల్లన్న విషయంలో బీసీ నినాదంతో నీ స్వార్థానికి నువ్వు ఎదగడానికి బీసీలను వాడుకుంటున్నావు అని మీరు మాట్లాడుతున్నారు. ఇది నేను అంటున్న మాట కాదు, యావత్ ప్రపంచం అంటున్న మాట. చాలా సందర్భాల్లో మీడియాలో మీరు కూడా చూస్తుంటారు. అధికార పార్టీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులైనా అయి ఉండొచ్చు. మీ అధినేత గతంలో అధికారంలోకి రాకముందు దళితుడి ముఖ్యమంత్రి అనే నినాదంతో మీరు కూడా అధికారంలోకి వచ్చారు. 2018 దళితులు ముఖ్యమంత్రి అనేసి పోలేదు మేము ఎన్నికలకు. కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలని, కేసీఆర్ గారి పాలననే మంచిగా ఉన్నదనేసి మాకు అధికారం ఇవ్వడం జరిగింది ప్రజలు. 2014లో అన్నారు. అది ఏంటంటే కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఒక రాజు రాజ్యాన్ని తీసుకొస్తాడు. ఆ రాజ్యాన్ని తీసుకొచ్చిన రాజుకే తెలుసు రాజ్య ప్రజలు ఏ విధంగా సుభిక్షంగా ఉంటారు, ఏ పరిపాలన చేస్తే సుభిక్షంగా ఉంటారు అనేసి.
వాటిని అన్నిటినీ కూడగట్టుకొని ఆయననే ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. అప్పుడు ఆయన ఉండడం వల్లనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఎదిగింది, దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదిగింది కేసీఆర్ గారి పాలనలోనే. కేసీఆర్ గారు అనేటోడు ఒక యోగి, కారణ జన్ముడు. ఆయన ఉన్నప్పుడు ఒక రాజు మంచోడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, కరువు కాటకాలు లేకుండా ఉంటుంది. ఒక రాజు దరిద్రుడు రాక్షసుడు అయితే ఏ విధంగా ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి పరిపాలన లెక్క ఉంటుంది. రానున్న రోజుల్లో మీ అధినేత వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు, దాదాపుగా కొన్ని లక్షల మంది రాబోతున్నారంటే తెలుస్తూ ఉంది. అండ్ ఓవరాల్ గా కేసీఆర్ గారు ప్రజల్లోకి వచ్చిన తర్వాత మీ పార్టీకి పూర్వ వైభవం కూడా రాబోతుంది అనేది మీ పార్టీ నుంచి వినిపిస్తుంది. మీరు ప్రతిసారి ప్రజల్లోకి వచ్చిన తర్వాత అని అడగకండి. ఆయన ఎక్కడున్నా ప్రజల్లోనే ఉన్నారు, ప్రజలను కలుస్తూనే ఉన్నారు, ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉన్నారు, ప్రజల పడుతున్న కష్టాలను చూస్తూనే ఉన్నారు. చెప్పిండు అధికారంలోకి ఇప్పుడు ఒక్క నిమిషం నేను మీకు చెప్తాను. నేను ఒక్క నిమిషం. ఆయనే ఎలక్షన్ల ముందు ప్రతి సభలో చెప్పిండు, మోసపోతే గోసపడతాం. 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణలో అధికారంలోకి రావడానికి మోసపూరితమైన మాటలు చెప్తాండ్రు. జాతీయ పార్టీలు గనక అధికారంలోకి వస్తే నీళ్లు మాయమైతే, కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుంది అని చెప్పిండు. చిలుకకు చెప్పినట్టు ప్రతి వర్గానికి చెప్పిండు, కానీ వినలేదు. మోసపూరిత హామీలను నమ్మినం, వాళ్ళు చెప్పే అబద్ధపు మాటలకు ఆకర్షితులమైనం. ఒక మంచివాన్ని పోడగొట్టుకొని చెడ్డోనికి రాజ్యాన్ని ఇచ్చినాం. వాళ్ళు ఇప్పుడు సంవత్సరం కాకముందే కేసీఆర్ గారు బయటికి వస్తే, కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారంలో వాళ్ళకు టైం ఇస్తలేడు, సంవత్సరం కాకముందే వచ్చిండ్రు అనేసి మీ ఛానల్లో వేస్తారు. మళ్ళా ఇప్పుడు టైం అయిపోయింది. 100 తప్పులు శిశుపాలుడు చేసినాకనే కృష్ణుడు బయటికి వచ్చిండు. రేవంత్ రెడ్డి అనేటోడు 100 తప్పులు చేయాలి, ఇంకున్నాయి 90-98 దాకున్నాడు కావచ్చు. ఇప్పుడు 100 తప్పులు చేయనీర్రి. కేసీఆర్ గారు బయటికి వస్తారు, ప్రజలల్లనే ఉన్నారు, ప్రజలతోటే మమైకమై ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయ క్షేత్రంలో ప్రతి ఒక్క ప్రజలను కలుసుకుంటూనే ఉన్నారు, పోయిన వాళ్ళందరినీ కలుస్తున్నాడు, యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు. రాష్ట్ర పరిస్థితిని చూసి ఆయన చెలించిపోతున్నాడు. నా ఇంటి విషయాలు నేను చెప్తేనే మీకు తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైము కేసీఆర్ గారిని నిత్యం మీరు కలుస్తూ ఉంటారు, మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రజల్లో ఉన్నారా, ఫామ్ హౌస్ లో ఉన్నారా, వ్యవసాయం చేస్తున్నారా అనేది మీరు చెప్తే మాకు తెలుస్తుంది. అలా తెలుస్తుంది తప్పితే నార్మల్ గా మాకు తెలియదు. ఎక్కడా కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడట్లేదు కాబట్టి ప్రజలకు దూరంగా ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారని మాకు అనిపించింది. కాబట్టి ఆ వేలో నేను క్వశ్చన్ వేయడం, రెస్ట్ ఏం తీసుకోవట్లేదు, 24 hours ప్రజల గురించే ఆలోచిస్తున్నారు, ప్రజలు పడుతున్న బాధను చూస్తున్నారు, చెలించిపోతున్నారు. తీసుకొచ్చిన రాష్ట్రం ఈ విధంగా అయిపోతుంది అనేసి కొంచెం ఇబ్బంది కూడా పడుతున్నారు. కానీ ఇప్పటికీ కూడా ప్రజలు ఏంది అనేది తెలుసుకున్నారు. కాంగ్రెస్ అంటే ఏంది, బీజేపీ అంటే ఏంది, కేసీఆర్ గారు లేకపోతే ఏంటిది, ఏమైపోతుంది తెలంగాణ పరిస్థితి అనేది తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరి బాగు కోసం ఆయనే పాటుపడతాడు. సో ఫైనల్ గా చెప్పండి, మీటింగ్ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అసలు మీ పార్టీ? మీటింగ్ తర్వాత, మీటింగ్ కి ముందు ఎప్పుడు లాగానే ఉండబోతున్నాం, ప్రజల పక్షాన ఉండబోతున్నాం, తెలంగాణ రాష్ట్ర పక్షాన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గపు పక్షాన పోరాటం చేయబోతున్నాము. కాంగ్రెస్ పార్టీకి ముచ్చమటలు పట్టించబోతున్నాము. బీజేపీ కూడా 2 జాతీయ పార్టీలు కలిసి ఏవైతే నాటకాలు ఆడుతున్నాయో వాటి 2 ఆటను కట్టించబోతున్నాం రేపు. థ్యాంక్ యూ.